Express, an international courier service. పెరిగిపోతున్న భూతాపం కారణంగా ప్రకృతి విలయాలు విపత్తులు సంభవిస్తాయని విన్నాం. వీటి కారణంగా మానవ జాతి నశిస్తుందని కూడా చదివేశాం. ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం వింటుంటే అమితాశ్చర్యంతో పాటు ఆందోళన కూడా కలుగుతోంది. వాతావరణంలోకి విడుదలయ్యే కార్బన ఉద్గారాలు పెరగటం వల్ల భూతాపం అన్నది పెరగటమే కాకుండా వరి, గోధుమ లాంటి పంటల్లో ప్రోటీన్ లాంటి పౌష్టిక పదార్థాలు కూడా తగ్గిపోతాయట. పర్యవసానంగా 2050వ సంవత్సరం నాటికి ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల మంది ప్రజలు పౌష్టిక ఆహార లోపానికి గురై అకాల మృత్యువాత పడతారని శాస్త్రవేత్తలు తాజాగా హెచ్చరిస్తున్నారు. ప్రపంచంలో 76% మంది ప్రజలు మొక్కల ద్వారా వచ్చే పంటల్లో ఉండే పౌష్టికాహారంపైనే ఆధారపడి బతుకుతున్నారు. వాటిలో పేద దేశాలే ఎక్కువగా ఉన్నాయి. అందుకనే ప్రపంచంలో సబ్ సహారా ఆఫ్రికా దేశాలే ఎక్కువగా భూతాపం వల్ల నష్టపోతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వాతావరణంలో కర్బన ఉద్గారాలు పెరగటం వల్ల మొక్కల్లో ఉండే పిండి పదార్థాలు నాశనమైపోయి వాటి ఉత్పత్తుల్లో ఐరన్, జింక్ లాంటి పోషక విలువలు గణనీయంగా పడిపోతాయని కూడా హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. భారత్ లాంటి దేశంలో వరిలో 7.6%, గోధుమలో 7.8%, ఆలుగడ్డలో 6.4% పోషక విలువలు 2050 సంవత్సరం నాటికి దాదాపుగా తగ్గిపోతాయని కూడా అంచనా వేశారు. వరి, గోధుమలను ఎక్కువగా ఆహారంగా తీసుకునే దక్షిణాసియా దేశాలన్నీ కూడా ఈ కారణంగా దెబ్బతింటాయట. భారత్లో ప్రజలు రోజూ తీసుకునే ప్రామాణికమైన ఆహారంలో పౌష్టిక విలువలు 5.3% తగ్గిపోతాయని, ఫలితంగా 5.3 కోట్ల మంది ప్రజలు పౌష్టికాహార లోపం బారిన పడతారని హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. పౌష్టికాహార లోపం కారణంగా ప్రజల్లో రోగనిరోధక శక్తి దాదాపుగా పడిపోవటం వల్ల అకాల మరణాలు సంభవిస్తాయట. వీటిని అరికట్టాలంటే వాతావరణంలోకి కర్బన ఉద్గారాల విడుదలను గణనీయంగా తగ్గించాలని, అధిక పోషక విలువలుండే ప్రత్యామ్నాయ ఆహారం వైపు మొగ్గు చూపాలని, ప్రస్తుత పంటల్లో అధిక పోషక విలువల కోసం కృషి చేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ లెటర్స్ పుస్తకంలో ఈ అధ్యయనానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చారు పరిశోధకులు.